ఈ దిన వాగ్దానము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. ఇది యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటల్లో ఇది మొదటి మాట. ఆయన శిలువపై క్రూరమైన బాధల మధ్య ప్రభు చూపిన అపారమైన కరుణ, ప్రేమ, క్షమాగుణాన్ని వెల్లడిస్తుంది. యేసు శిలువపై ఉండగా రోమా సైనికులు ఆయన వస్త్రాలను చీట్లు వేసి పంచుకుంటున్నారు. యూదయ నాయకులు, ప్రజలు, సైనికులు ఆయనను ఎగతాళి చేస్తూ దూషిస్తున్నారు. ఆ ఘోరమైన బాధల్లో ఆయన శారీరపరంగా, మానసికంగా అత్యంత బాధపడుతున్న సమయంలో శిలువపై ఈ మాటలు పలికాడు. ఆయన మన పాపాల కోసం కలువరి శిలువపై మరణించి మనకు పాపక్షమాపణ ఇచ్చాడు. మనము కూడా ఇతరుల అజ్ఞానాన్ని అర్థం చేసుకుని వారిని క్షమించమని బోధిస్తుంది. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన విన్నపాలు 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేసి దేవుని పనిలో చేయకల్పండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.